మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివ్యాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు త్వరలో రానున్నాయి అని చెప్పేసి ఈ బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించి ఒక 2 వీడియోలను అంతర్నేత్ర ద్వారా మీకు అందించడం అనేది జరిగింది. అయితే అందులో మీకు మాట ఇచ్చాను, ఈ వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులలో వికలాంగుల కోసము ఏ కేటగిరీ పోస్టులను కేటాయించడం అనేది జరుగుతుంది అన్న విషయాన్ని తెలియజేస్తాను. మరియు ఇక్కడ ఈ వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలలో డిఎస్సి పోస్టులు అంటే ఏ కేటగిరీ పోస్టులు ఉంటాయి, నాన్ డిఎస్సి పోస్టులు అంటే ఏ కేటగిరీ పోస్టులు ఉంటాయి అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను అని మాట ఇచ్చాను. అన్న విధంగానే ఈరోజు ఈ వీడియో ద్వారా వికలాంగులకు సంబంధించినటువంటి బ్యాక్లాగ్ ఉద్యోగాలలో డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా భర్తీ చేసేటువంటి కేటగిరీ ఉద్యోగాలలో ఏ ఉద్యోగాలు ఉంటాయి, మరియు నాన్ డిఎస్సి ద్వారా భర్తీ చేసేటువంటి ఉద్యోగాలలో ఏ కేటగిరీ ఉద్యోగాలు ఉంటాయి అన్న పూర్తి సమాచారాన్ని ఈరోజు మీకు తెలియజేస్తాను. దానితో పాటుగా ఇక్కడ డిఎస్సి కేటగిరీ పోస్టులకు ఏ విద్యార్హతలు ఉండాలి, నాన్ డిఎస్సి పోస్టులకు ఏ విద్యార్హతలు ఉండాలి అన్న వివరాలను కూడా మీకు తెలియజేస్తాను. ఇక్కడ మనకు గతంలో ఇక్కడ తెలంగాణ నుంచి ఇటీవలనే 1 సంవత్సరం 2 సంవత్సరాల 3 సంవత్సరాల కాలంలో వచ్చినటువంటి నోటిఫికేషన్ను మీ ముందు డిస్ప్లే చేస్తూ అందులో డిఎస్సి పోస్టులు ఏ కేటగిరీ పోస్టులు ఏమేమి ఉన్నాయి మరియు నాన్ డిఎస్సి పోస్టులు ఏమేమి ఉన్నాయి అన్నది వివరిస్తూ ఈ డిఎస్సి పోస్టులకు నాన్ డిఎస్సి పోస్టులకు ఇక్కడ ఏ విద్యార్హతలను ఆ నోటిఫికేషన్ జారీ చేసిన అథారిటీ కోరడం జరిగింది అన్న పూర్తి వివరాలను మీకు అర్థమయ్యే విధంగా ఇక్కడ నోటిఫికేషన్ను డిస్ప్లే చేస్తూ మీకు వివరించడం అనేది జరుగుతుంది. ఇక మనం నోటిఫికేషన్లోకి వెళ్ళి ఇక్కడ నాన్ డిఎస్సి పోస్టులను డిఎస్సి పోస్టులను మీకు వివరిస్తాను. ఓకే, ఇక్కడ మీరు చూస్తున్నది ఒక జిల్లా నుంచి వచ్చినటువంటి వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ లో పేర్కొన్నటువంటి ఉద్యోగాలు ముందుగా ఇక్కడ మీరు చూడొచ్చు. టేబుల్ ఏలో గ్రూప్ 4 ఉద్యోగాలు అని ఇచ్చారు. గ్రూప్ 4 ఉద్యోగాలు అంటే ఇవి డిఎస్సి ఉద్యోగాలుగా పరిగణించడం అనేది జరుగుతుంది. ఈ గ్రూప్ 4 ఉద్యోగాలు ఈ నోటిఫికేషన్ లో 9 ఇచ్చారు. ఈ 9లో ఇక్కడ మొదటిగా చూడండి, ఇక్కడ మీరు ఇక్కడ చూడవలసింది అంటే పోస్ట్ వివరాలు ఒక కాలంలో ఇచ్చారు, విద్యార్హతలు ఒక కాలంలో ఇచ్చారు. ఆ తర్వాత ఇది ఏ కేటగిరీకి కేటాయించారు, అందులకు కేటాయించారా, బదిరులకు కేటాయించారా, లేకపోతే శారీరక వికలాంగులకు కేటాయించారా, ఈ మూడింటిని కూడా ఎవరికి కేటాయిస్తే అక్కడ వారికి పోస్ట్ను ఎన్ని కేటాయించారు అనేది మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇది గతంలో వచ్చింది కాబట్టి ఇక్కడ 3 కేటగిరీలనే మెన్షన్ చేశారు. ఈసారి 4 కేటగిరీలు రావచ్చు. ఈ 3 కేటగిరీలకు తర్వాత 4వ కేటగిరీ అదర్ కేటగిరీ రావడం అనేది జరుగుతుంది. ఈ అదర్ కేటగిరీ 82 రోస్టర్ పాయింట్ ప్రకారం వస్తుంది, ఇది గమనించండి. అయితే ఇక్కడ ఈ డిఎస్సి పోస్టులలో మొదటగా పేర్కొన్నది ఏంటి అంటే ఇక్కడ టైపిస్ట్ పోస్ట్. ఈ టైపిస్ట్ పోస్టు సంబంధించి విద్యార్హతలు ఏముండాలి అనేది ఇక్కడ ఇచ్చారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత మరియు కంప్యూటర్ ఆఫీస్ ఆటోమేషన్ మరియు సంబంధిత వినిమయ నైపుణ్యము ఎంఎస్ ఆఫీస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. మరియు టైప్ రైటింగ్ లో తెలుగు మరియు ప్రభుత్వ స్టాండర్డ్ కీ బోర్డ్ హయ్యర్ గ్రేడ్ నందు ఉత్తీర్ణత సాధించి ఉండాలి. తెలుగు హయ్యర్ గ్రేడ్ మరియు ఉత్తీర్ణులైన అభ్యర్థులు లభ్యం కానప్పుడు టైప్ రైటింగ్ తెలుగు లోయర్ నందు ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులను పరిగణలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఈ డిఎస్సి పోస్టులో టైపిస్ట్ పోస్ట్ ఒకటి ఉంది, దీనికి డిగ్రీ పాస్ అయి ఉండాలి మరియు కంప్యూటర్లో పరిజ్ఞానం అనేది ఉండాలి. అయితే ఈ పోస్ట్ను ఇక్కడ ఎవరికి కేటాయించారు అంటే ఇక్కడ చూడండి, అందులకు 2 కేటాయించారు. అంటే అందులలో 2 ఎవరికి కేటాయించారు అంటే అంధ మహిళలకు కేటాయించారు. ఈ అందులలో మహిళా కేటగిరీకి మహిళా రిజర్వేషన్ కు వెళ్ళడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మరొక పోస్టు బదిరులలో కూడా ఇక్కడ ఈ పోస్టు జనరల్ గా కేటాయించడం అనేది జరిగింది. అంటే మహిళలు మరియు పురుషులు ఇద్దరు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడ ఈ 3 పోస్టులు టైపిస్ట్ పోస్టులు ఉన్నాయి. 2 అంధ మహిళలకు కేటాయించారు, 1 బదిరులకు సంబంధించి జనరల్ పోస్టుగా కేటాయించడం అనేది జరిగింది. ఇక్కడ శారీరక వికలాంగులకు ఇందులో టైపిస్ట్ పోస్టులు లేవు. ఇది టైపిస్ట్ పోస్టులకు సంబంధించినటువంటి సమాచారం. ఇక తర్వాత మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ జూనియర్ అకౌంటెంట్ పోస్ట్ ఉంది చూడండి. ఈ జూనియర్ అకౌంటెంట్ పోస్టు ఇక్కడ శారీరక వికలాంగులకు 3 కేటాయించడం అనేది జరిగింది. ఇందులో అందులకు కేటాయించలేదు మరియు బదిరులకు కేటాయించలేదు. శారీరక వికలాంగులకు 3 కేటాయించడం అనేది జరిగింది.
అయితే దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి మరియు కంప్యూటర్ ఆఫీస్ ఆటోమేషన్ మరియు సంబంధిత వినిమయ నైపుణ్యము ఎంఎస్ ఆఫీస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ఈ జూనియర్ అసిస్టెంట్ కు ఇక్కడ డిగ్రీ ఉత్తీర్ణతగా నిర్ణయించడం అనేది జరిగింది. ఆటోమేషన్ తెలిసి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ పేర్కొన్నారు. ఇక తర్వాత మూడో పోస్టు జూనియర్ అసిస్టెంట్. ఇక్కడ చూడండి, జూనియర్ అకౌంటెంట్ ముందు ఇచ్చారు, తర్వాత జూనియర్ అసిస్టెంట్. ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ కు సంబంధించి గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి, కంప్యూటర్లో పరిజ్ఞానం కలిగి ఉండాలి. ఇక ఈ పోస్టులను ఎవరికి కేటాయించారు అంటే అంధ మహిళలకు ఒక పోస్టును కేటాయించారు. ఇక్కడ ఈఎన్టీ వారికి జనరల్లో ఒక పోస్టును కేటాయించారు. ఇక ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి జనరల్లో మరొక పోస్టును కేటాయించడం అనేది జరిగింది. ఈ విధంగా 3 పోస్టులను 3 కేటగిరీల వారికి కేటాయించడం అనేది జరిగింది. ఈ నోటిఫికేషన్ లో ఇక్కడ డిఎస్సి పోస్టులు అంటే గ్రూప్ 4 పోస్టులు ఇక్కడ అందులకు 3 కేటాయించడం అనేది జరిగింది. బదిరులకు 2 కేటాయించడం అనేది జరిగింది. ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి 4 కేటాయించడం అనేది జరిగింది. టోటల్ గా 9 పోస్టులను ఇందులో కేటాయించారు. ఈ పోస్టులే కాకుండా ఇంకా మనకు రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నా కానివ్వండి, లేదా స్టెనోగ్రాఫర్ పోస్టులు ఉన్నా కానివ్వండి, వీటిని కూడా ఇక్కడ గ్రూప్ 4 పోస్టులుగానే పరిగణించడం అనేది జరుగుతుంది. వీటిని ఇక్కడ రిక్రూట్ చేసే సందర్భంలో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కలెక్టర్ గారి నిర్ణయం మేరకు ఈ పోస్టులకు డిగ్రీలో ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వారిని సెలెక్ట్ చేయవచ్చు, లేదా పోస్టులు ఎక్కువగా ఉన్న సందర్భంలో రిటన్ ఎగ్జామ్ కండక్ట్ చేసి కూడా యాజ్ ఏ మెరిట్ ప్రకారము రిటన్ ఎగ్జామ్ లో ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వారికి కేటాయించవచ్చు. ఏ విధంగా సెలెక్ట్ చేయడం అనేది ఆ జిల్లా కలెక్టర్ నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. నాన్ డిఎస్సి పోస్టుల విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ టేబుల్ బిలో పేర్కొన్నారు చూడండి, క్లాస్ 4th ఉద్యోగాలు, వీటిని నాన్ డిఎస్సి పోస్టులని కూడా అంటారు. ఈ నాన్ డిఎస్సి పోస్టులో ఏ పోస్టులు ఉంటాయి అంటే ముందుగా ఇక్కడ ఇచ్చారు చూడండి, ఆఫీస్ సబార్డినేట్ అంటే అటెండర్ పోస్ట్. దీనికి విద్యార్హత ఏంటి అంటే 7వ తరగతి చదివి ఉండాలని ఇక్కడ పేర్కొనడం అనేది జరిగింది. ఈ ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు టోటల్ గా ఎన్ని ఉన్నాయి అంటే ఇక్కడ ముందుగా ఇక్కడ అంధ మహిళలకు, ఇక్కడ పురుషులకు ఛాయిస్ లేదు, మహిళలకు 2 కేటాయించడం అనేది జరిగింది. ఆ తర్వాత శారీరక వికలాంగుల కేటగిరీలో జనరల్లో 3 కేటాయించడం అనేది జరిగింది. టోటల్ గా 5 అటెండర్ పోస్టులలో అంధ మహిళలకు 2, ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి జనరల్లో అంటే మహిళలైనా కానీ ఇక్కడ పురుషులైనా కానీ దరఖాస్తు చేసుకోవచ్చు. 5 పోస్టులను కేటాయించడం అనేది జరిగింది. ఇక మనకు రెండవ చూసుకున్నట్లయితే డార్క్ రూమ్ అసిస్టెంట్. ఈ డార్క్ రూమ్ అసిస్టెంట్ కూడా 10వ తరగతి చదివి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ పేర్కొనడం అనేది జరిగింది. ఇక ఆ తర్వాత ఈ పోస్టులను ఎవరికి కేటాయించారు అంటే అంధ మహిళకు 1 కేటాయించారు. ఈ విధంగా రోస్టర్ పాయింట్ వెరిఫికేషన్ ప్రకారము అందులకు జనరల్లో వస్తే జనరల్ కేటగిరీలో, మహిళలకు వస్తే మహిళలకు, ఈ విధంగా బదిరులకు వస్తే బదిరులకు, శారీరక వికలాంగులకు వస్తే శారీరక వికలాంగులకు కేటాయించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కామాటి పోస్ట్. కామాటి అంటే ఏంటి అంటే హాస్టల్లో ఇక్కడ వంట మనిషికి సహాయకురాలుగా ఉంటారు కదా, వారిని కామాటి అంటారు. ఈ కామాటి పోస్టులకు సంబంధించి 5వ తరగతి ఉత్తీర్ణతగా పేర్కొనడం అనేది జరిగింది. ఈ పోస్ట్ అనేది ఇక్కడ ఈఎన్టీ వారికి, చెవిటి మూగ వారికి, మహిళలకు 1 కేటాయించడం అనేది జరిగింది. ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి జనరల్లో 2 కేటాయించడం అనేది జరిగింది. ఇక తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాచ్మెన్ పోస్ట్ కూడా ఇక్కడ 5వ తరగతి ఉత్తీర్ణతగా నిర్ణయించారు. ఈ పోస్ట్ను ఆర్థోపెడికల్లీ జనరల్లో 1 పోస్టును కేటాయించడం అనేది జరిగింది. ఆ తర్వాత ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే వంట మనిషి. ఈ వంట మనిషికి సంబంధించి 5వ తరగతి ఉత్తీర్ణతగా పేర్కొనడం అనేది జరిగింది. ఇది ఇక్కడ బ్లైండ్ జనరల్లో 1 పోస్టును కేటాయించారు. ఆ తర్వాత ఇక్కడ బదిరులకు కానీ, ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ ఈ పోస్టులు లేవు. ఆ తర్వాత ఇక్కడ పబ్లిక్ హెల్త్ వర్కర్. ఈ పోస్టులకు సంబంధించి కూడా 5వ తరగతి ఉత్తీర్ణతగా పేర్కొన్నారు. ఈ పోస్టులను అంధ మహిళలకు 2 కేటాయించారు, బదిర మహిళలకు 2 కేటాయించారు. ఆ తర్వాత ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ జనరల్లో 2 కేటాయించడం అనేది జరిగింది. ఆ తర్వాత ఇక్కడ వాటర్ సప్లయర్. ఈ వాటర్ సప్లయర్ వర్కర్ కు సంబంధించి కూడా 5వ తరగతి ఉత్తీర్ణతగా పేర్కొన్నారు. ఇందులో బ్లైండ్ మహిళలకు 1 కేటాయించారు, ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ జనరల్లో 1 పోస్టును కేటాయించడం అనేది జరిగింది. ఈ విధంగా టోటల్ గా నాన్ డిఎస్సి పోస్టులలో ఇక్కడ అంధులకు 7 పోస్టులను కేటాయించారు, బదిరులకు 3 పోస్టులను కేటాయించారు. ఆ తర్వాత ఇక్కడ ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి 9 పోస్టులను కేటాయించడం అనేది జరిగింది.
ఈ విధంగా డిఎస్సి పోస్టులను, నాన్ డిఎస్సి పోస్టులను కేటాయిస్తారు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కామాటి పోస్టులకు, వాచ్‌మెన్ పోస్టులకు, వంట మనిషి పోస్టులకు, పబ్లిక్ హెల్త్ వర్కర్, వాటర్ సప్లై ఈ పోస్టులకు 5వ తరగతి ఉత్తీర్ణతగా పేర్కొనడం అనేది జరిగింది. అయితే ఇక్కడ కలెక్టర్ నిర్ణయం ప్రకారము ఈ పోస్టులకు 5వ తరగతి ఉత్తీర్ణతగా నిర్ణయించవచ్చు. లేదంటే చదవటం, రాయడం వచ్చిన వారికి గూడా అవకాశం కల్పించవచ్చు. ఎందుకంటే ఈ పోస్టులకు ఆంధ్రప్రదేశ్‌లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు చాలా వరకు ఈ పోస్టులకు చదవటం, రాయడం వచ్చినటువంటి వారిని కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఆస్కారం ఇవ్వడం అనేది జరిగింది. అది కలెక్టర్ గారి నిర్ణయం పైన ఉంటుంది. 5వ తరగతి క్వాలిఫికేషన్‌ను నిర్ణయించాలా? లేదా చదవటం, రాయడం వచ్చినటువంటి వారికి గూడా అవకాశం ఇవ్వాలా? అనేది కలెక్టర్ గారి నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. ఆ విధంగా ఇక్కడ ఈ పోస్టులకు చదవటం, రాయడం వచ్చినటువంటి వారికి లేదా 5వ తరగతి ఉత్తీర్ణతగా నిర్ణయించడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. ఏ జిల్లా నుంచి వికలాంగుల బ్యాక్‌లాగ్ నోటిఫికేషన్ వచ్చినా గాని ఇలాంటి పోస్టులే భర్తీ కావడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకు ఆఫీస్‌కు సంబంధించి ఆఫీస్ వర్క్‌కు సంబంధించినటువంటి పోస్టులు ఉన్నట్టయితే వాటిని ఇక్కడ మనకు గ్రూప్ 4 పోస్టులుగా పరిగణించి డిఎస్సి పరిధిలో ఇక్కడ మనకు సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక నాన్ డిఎస్సి పరిధిలో అంటే కింది స్థాయి ఉద్యోగాలు, ఇక్కడ క్లాస్ 4 ఉద్యోగాలను మాత్రము ఇక్కడ 5వ తరగతి, 7వ తరగతి ఉత్తీర్ణతతోని భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ప్రతి జిల్లా నుంచి కూడా ఈ విధంగానే ఇంచుమించుగా ఉంటుంది. పోస్టులు పెరగవచ్చు, తగ్గవచ్చు. ఇక్కడ బదిరులకు ఎక్కువ పోస్టులు రావచ్చు, లేదా అంధులకు ఎక్కువ పోస్టులు రావచ్చు, లేదా శారీరక దివ్యాంగులకు ఎక్కువ పోస్టులు రావచ్చు. ఇది రోస్టర్ పాయింట్ వెరిఫికేషన్‌ను బట్టి పోస్టులు అనేవి పెరగడము, తగ్గటము అనేది ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా వికలాంగుల బ్యాక్‌లాగ్ పోస్టులలో ఇక్కడ తెలంగాణలో అయినా కానీ, ఆంధ్రప్రదేశ్‌లో అయినా కానీ ఈ 2 కేటగిరీల పోస్టులను, డిఎస్సి పోస్టులను, నాన్ డిఎస్సి పోస్టులను వీరి కోసము కేటాయించి భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఇక మనకు వచ్చే వీడియోలో ఇక్కడ వికలాంగుల బ్యాక్‌లాగ్ ఉద్యోగాలకు సంబంధించి కంపల్సరిగా దరఖాస్తు సమయంలో ఏ సర్టిఫికేట్లను సబ్మిట్ చేయవలసి ఉంటుంది, ఏ సర్టిఫికేట్లను సబ్మిట్ చేస్తే మీ యొక్క దరఖాస్తు రిజెక్ట్ కాకుండా ఉంటుంది, ఏ సర్టిఫికేట్ను సబ్మిట్ చేయకుంటే మీ యొక్క దరఖాస్తు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది అన్న పూర్తి వివరాలను మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. వికలాంగులకు సంబంధించి బ్యాక్‌లాగ్ ఉద్యోగాలకు సంబంధించే కాకుండా వెల్ఫేర్ స్కీమ్కు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ విషయాలను ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ విషయాలు మీకు తెలియాలి అంటే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.